మన హిట్లర్ రేవంత్ రెడ్డి యొక్క మాటలను ఒకసారి ఇందాం. హైడ్రా, the word is Hitler's favorite word, Hydra. His core team called Hydra, who can assassinate anyone. So I have taken inspiration from Hitler. I have named as a Hydra. I have established a organization with a senior IPS officer. I have given 3,000 retired army people and others. Today, anyone, you ask anyone who can dare to encroach any water body in my state or in my Hyderabad. I've demolished like anything. Demolished like anything. You go and Google, you can see Iran, you can say Israel or anything, you can compare with those demolitions and these demolitions. నేను మీడియా మిత్రులకు, మీరు కమ్యూనికేషన్ స్పెషలిస్టులు, మీరంతా మా అందరికంటే కూడా మేధావులు మీడియా వాళ్ళు. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ లాంగ్వేజ్ అండ్ బాడీ లాంగ్వేజ్ అని అంటారు. నేను తెలంగాణ సమాజాన్ని కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ఇస్ సిట్టింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ఎ చీఫ్ మినిస్టర్, ఆయన లాంగ్వేజ్ ఏంటి, ఆయన బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఒక్కసారి అర్థం చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆ భాష జర్మనీలో కూడా ఇట్లా మాట్లాడారు. ఎక్కడైతే హిట్లర్ పుట్టిండో అక్కడ కూడా ఇటువంటి ఒక భాష మాట్లాడరు. జర్మన్ దేశస్తులు కూడా హిట్లర్ను నేను స్ఫూర్తిగా తీసుకున్నా అని జర్మన్కి సంబంధించిన ఒక్కడన్నాడు. నిషేధం, హిట్లర్ పదం జర్మనీలో నిషేధం. ప్రజాస్వామ్య విలువలు కలిగినటువంటి ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి ఒక ఏ దేశంలో కూడా హిట్లర్ లాంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకోరు. కానీ రేవంత్ రెడ్డి లాంగ్వేజ్ చూసిండ్రు, బాడీ లాంగ్వేజ్ కూడా చూసిండ్రు. ఇట్లా డిమాలిష్ అంటున్నాడు, డిమాలిష్ అని చెప్పని. అంటే ఎంత శాడిస్ట్ మనస్తత్వంతో వ్యవహరించిండు. ఆ శాడిజానికి ఇవాళ హైకోర్టు చెంపబలగొట్టింది. ఇప్పుడు కూడా వచ్చి చెప్పు నేను డిమాలిష్ చేసిన గాజా, ఇరాన్, లేకపోతే ఇజ్రాయిల్ అని చెప్పని ఇప్పుడు కూడా మాట్లాడని చెప్పని నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. సిగ్గు ఎగ్గు ఉండాల. పాలకవర్గం అనేటువంటి వాళ్ళు తోటమాలి లాంటి వాళ్ళు, ప్రజలను కాపాడేటువంటి వాళ్ళు, ప్రజలకు ఇండ్లు కట్టించేటోడు వాళ్ళు, కడుపు నిండా అన్నం పెట్టేటోడు పాలకుడు అవుతాడు. కానీ కడుపులు ఎండబెట్టి ఇండ్లు విధ్వంసం చేసి నేనేదో ప్రజల మీద యుద్ధం చేయడం కోసం అని చెప్పని వచ్చినా అని చెప్పుకున్న రేవంత్ రెడ్డిని ఇవాళ హైకోర్టు చెంపబలగొట్టిందనే ఒక విషయాన్ని నేను మరొక్కసారి గుర్తు చేస్తున్నా. మొత్తం మీద ఇది రాజు నేనే, మంత్రి నేనే, 34 వరకు నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకునే రేవంత్ రెడ్డిని గద్దె దించటానికి మొట్టమొదటి మెట్టు ఇవాళ ప్రజాస్వామ్యం ఎక్కింది. అది హైడ్రా కమిషనర్ను దించివేయడానికి. ఇవాళ ఒక దొంగ జీవో 99 ద్వారా ఆయనను అధికారంలోకి పట్టుకొచ్చి హైడ్రాను పెట్టి చేసినట్టు ఒక దాష్టికాలు అంతా ఇంత కాదు. కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, సత్యపూస అయినట్టుగా రంగనాథ్ గారు మాట్లాడుతున్నారు. నేను అడుగుతాను రంగనాథ్ గారిని, అక్బరుద్దీన్ గారి కాలేజ్ ఎందుకు గులగొట్టలేదు సార్ మీరు? అపర్ణనా ఆదిత్యనా, అది మూసీలా కడుతుండు వాడు, మూసీ నదిలో కడుతుండు వాడు. వాడిని ఏమన్నారట, నోటీసులు ఇవ్వాలా, రేవంత్ రెడ్డి టీం పోవాలా, పైసలు వసూలు చేయాలా. హైడ్రా నోటీసులు ఇవ్వాలా, రేవంత్ రెడ్డి టీం పోయి పైసలు వసూలు చేయాలా, బ్లాక్మెయిల్ చేయాలా, బెదిరించాలా, లేదు కూడదు అంటే బుల్డోజర్లు పంపి కూలగొట్టాలా. ఏం ప్రజాస్వామ్యం నడిపిస్తూ ఉన్నారు తెలంగాణలో? ఏం రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు ఇవాళ? నేను ఒక విషయం అడుగుతున్నా, ఇల్లల్కగానే పండగ కాదు సార్. ఇవాళ హైకోర్టు వారు వాళ్ళకి దండం పెట్టాలా, వాళ్ళ పాదాలు కడిగి పూజలు చేయాలా, నీళ్లతో కడిగి పూజలు చేయాలా. ఓ అద్భుతమైన తీర్పు ఇచ్చిండ్రు. పాపం వాళ్ళు నిరంతరంగా హైకోర్టు మొత్తుకుంటూనే వస్తున్నది, వాట్ యూఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్, నోటీస్ ఇవ్వకుండా కూల్చొద్దు, అర్ధరాత్రి పోయి కూల్చొద్దు, సెలవు దినాల్లో పోయి కూల్చొద్దు, డ్యూ ప్రాసెస్ ఫాలో కాండి, కాన్స్టిట్యూషనల్ నామ్స్ ఫాలో కాండి అంటే మా రాజ్యం, నేనే రాజు, నేనే మంత్రి, నేనేం చేస్తే చలామణి అవుతుంది అని చెప్పని రంగనాథ్ అడ్డం పెట్టుకొని తోలు బొమ్మలే కాడిచ్చి ఇవాళ విధ్వంసానికి పాల్పడ్డాడు. నేను అడుగుతా ఉన్నాను, if whatever Ranganath has been done was wrong, hence the High Court has removed him from the position, ఆ డిమాలిషన్స్ అయినటువంటి ఒక నష్టపరిహారం ఎవరిస్తారు?
ఎవరు ఇవ్వాలి నష్టపరిహారం? కోర్ట్ హ్యాస్ ఫైనల్లీ కన్క్లూడెడ్ దట్ దిస్ ఫెలో ఈజ్ ఇండల్జింగ్ ఇన్ వయలేషన్ ఆఫ్ ద లా. చట్టాన్ని ఉల్లంఘిస్తుండు, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుండు, ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘిస్తుండు, పరిపాలనకు ఉన్నటువంటి ఒక బేసిక్ బిజినెస్ రూల్స్ను పాటిస్తలేడు అని చెప్పని కోర్టు చెప్పి ఆయనను పక్కకు పెట్టండి అని చెప్పిన తర్వాత, రేవంత్ రెడ్డి నువ్వు దోచుకున్న సొమ్ము నుండి ఆ కూలిన ఇండ్లకు కంపెన్సేషన్ కట్టిస్తావా? ఆత్మ బలిదానం చేసుకొని చనిపోయినటువంటి ఒక బుచ్చమ్మ ఎవరు, ఆ తల్లి ఫోటో చూపెట్టండి. ఆ తల్లికి ప్రాణం తీసుకొచ్చిస్తారా ఇవాళ రేవంత్ రెడ్డి, రంగనాథ్ ఇద్దరు? నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇవాళ, ఇక డెమోక్రాటిక్ డిమాండ్ చేస్తా ఉన్నాను బీఆర్ఎస్ పక్షాన. ఒకవేళ గనక రంగనాథ్ రిమూవల్ ఇస్ డెమోక్రాటిక్ కాన్స్టిట్యూషనల్ డెసిషన్ బై ద హైకోర్ట్, the compensation also must be paid by this government to all the victims. ఎన్ని ఇండ్లు కూల్చిండ్రా నాయన మీరు? ఈఎంఐలు కట్టుకొని లోన్లు తెచ్చుకొని పాపం పేదోళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, చిన్న చిన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇండ్లు కట్టుకుంటే పర్మిషన్లు ఇస్తారు మీరే, కరెంటు పర్మిషన్ మీరే ఇస్తారు, కట్టుకోమని పర్మిషన్ మీరే ఇస్తారు, నల్లా నీళ్ళకి పర్మిషన్ మీరే ఇస్తారు, సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు పర్మిషన్లు మీరే ఇస్తారు. మీరు ఇండ్లు కూలగొట్టి మేము ఏదో గొప్ప పని చేసినాం, ఇరాన్ ఇజ్రాయిల్ డిమాలిష్డ్ అని చెప్పని రేవంత్ రెడ్డి ఒక సైకోపాత్ లెక్క మాట్లాడుతుంటే ఇవాళ కోర్టు కొట్టేస్తే, హూ షుడ్ రీబిల్డ్ దోస్ హౌసెస్? ఎవడు కట్టియాలి ఆ ఇండ్లను? ఏం పరిపాలన ఇది? ఇండ్లు కూల్చేటోడు పాలకుడు కాదు, ఇండ్లు కట్టేటోడు పాలకుడు అవుతాడు. కడుపులు ఎండబెట్టేటోడు పాలకుడు కాదు, కడుపు నింపేటోడు పాలకుడు అవుతాడు. ఒక దుర్మార్గమైనట్టు ఒక పాశవిక రాక్షస పరిపాలన కొనసాగిస్తూ, ఒక నియంత లెక్క కొనసాగిస్తూ, దానికి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యం ఆడుతూ ఉండు. నేను ఒక అప్పీల్ చేయదలుచుకున్న పోలీసు వాళ్ళకు, పీపుల్ కమ్ అండ్ గో, పొలిటికల్ పార్టీస్ విల్ కమ్ అండ్ గో, బట్ వాట్ రిమైన్స్ ఇస్ ద కాన్స్టిట్యూషన్.